హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు నేను ముల్లంగితో చీలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగిలో విటమిన్ సి, పొటాషియం మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. శనగపిండి కలపడం వల్ల దీనికి ప్రోటీన్ తోడవుతుంది. నేను చెప్పిన కొలతలతో చేస్తే 3 to 4 మెంబర్స్ కి ఈజీగా సర్వ్ చేయొచ్చు. సో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మొదలు పెడదాం. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ముల్లంగి తీసుకున్నాను. ఇప్పుడు వీటి ఎడ్జెస్ కట్ చేసి పీల్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు తురిమి పెట్టుకున్న ముల్లంగిలో 1 ఇంచు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, 6 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి, 1/4 కప్ బొంబాయి రవ్వ, 1/4 కప్ శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ ఓమని క్రష్ చేసి వేసుకుందాం. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ పిండిలో బాగా కలిసాక కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఉండలు లేకుండా కలుపుకుందాం. నేను ఇక్కడ 1.5 కప్పు నీళ్ళని యూస్ చేశాను. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ పలసగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న ముల్లంగి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుందాం. బ్యాటర్ కొద్దిగా థిక్గా ఉండడం వలన నేను ఇందులో 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మూలి చీలా చేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాం. పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె రాసి రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక గరిటెతో వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. దీనిని దోశలా రౌండ్ గా తిప్పకుండా ట్యాప్ చేస్తూ స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని చుట్టూ కొంచెం నూనె వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం. ముల్లంగి అంటే ఇష్టపడని వారు కూడా ఈ విధంగా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. 2 నుండి 3 నిమిషాల తర్వాత మూత తీసి దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు చీలాని ఫ్లిప్ చేసుకొని ప్రెస్ చేస్తూ కాల్చుకుందాం. మీకు చీల క్రిస్పీగా కావాలంటే సైడ్స్ లో కొద్దిగా ఆయిల్ వేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ కాల్చండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చీలాని ఫ్లిప్ చేస్తూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం. చీలా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం మూలి చీలని సర్వ్ చేసుకుందాం. దీనిని కెచప్ లేదా పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముల్లంగి చీల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తింటే చాలా టైం వరకు ఆకలవ్వకుండా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.